కిందట సిట్ విచారం ప్రారంభమైంది. సింగపూర్ నుంచి ముఖ్యమంత్రి గారు రాగానే విషయం తెలిసిన వెంటనే ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన వెంటనే ఫస్ట్ థింగ్ సిఐ నాగరాజు గారిని విఆర్ పంపడం కావచ్చు, సస్పెండ్ చేయడం కావచ్చు. ఆ రోజు రాత్రి సిపి రాజశేఖర్ బాబు గారు వారి తల్లి అయిన విజయలక్ష్మి గారిని పిలిచి ఆ రోజు హత్య నేర కింద కేసు పెట్టడం. సార్ ఈ రాష్ట్రంలో ఎన్నో లాకప్ డెత్లు జరిగింటాయి. గత 50 సంవత్సరాల్లో లెక్కలేని లాకప్ డెత్లు జరిగాయి. అంతెందుకు సార్ 2019 నుంచి 23 వరకు 17 లాకప్ డెత్లు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అంటే అది ఒక అథారిటేటివ్ ఫిగర్, అది 17 లాకప్ డెత్స్ అనేది రకరకాల స్టేషన్స్ లో జరిగాయి. ఏ రోజున్నా మీరు ఒక సిఐ మీదో ఎస్ఐ మీదో ఒక హత్య చేసినట్టు కేసు పెట్టారా? లేదంటే సస్పెండ్ చేశారా? లేదంటే ఈ రోజు సార్ మీరు చూస్తే క్రైమ్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు స్పష్టంగా రాశారు, సిఐ నాగరాజు గారికి గాదే సాయి కృష్ణ గారిని అప్పగించిన తర్వాత ఆయనే దానికి ప్రథమ ముఖ్య కారకుడు, అతన్ని చంపేశారు, లాకప్ డెత్ చేశారని క్లియర్ కట్ గా ఈరోజు సిట్ రిమాండ్ రిపోర్ట్ రాసిన నేపథ్యంలో ఆయన్ని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపారు. అట్లాగే సార్ మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. అట్లాగే ఆయనతో పాటు ఎవరెవరు ఈ దాష్టికంలో పాల్పంచుకున్నారు, ఎవరెవరు సాయి కృష్ణ ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అతన్ని మాయం చేశారు, లేదంటే చంపేశారా, లేదంటే ఆయన ఏమైనా పారిపోయాడా, లేదంటే మీరు చెప్పినట్టు చంపి బూడిద చేశారా, కాల్ చేశారా, రకరకాల వాదనలు సార్. వీటన్నిటిని కూడా ఈ రోజు సిట్ దర్యాప్తు చేస్తోంది. అంతేగాని సార్ గంటకు ఒక బ్రేక్ న్యూస్ కావాలా, గంటకు ఒక సంచలన వార్త కావాలా, ఆ గంటకు మేము చెప్పింది అక్కడ స్టేషన్ లో సిబిఐ దర్యాప్తు జరగాలంటే అది పాసిబుల్ సార్? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, సాయి కృష్ణ గారి తల్లి గారికి రకరకాల న్యూస్ తెలిసి ఉంటుంది, రకరకాల ఇన్ఫర్మేషన్